K. Shamla, Maths CRT, KGBB, Kotananduru, East Godavari district. Students, I am explaining the 9th class chapter, first chapter, real numbers, part 1. Introduction part, number system, definition of rational numbers, irrational numbers, real numbers. Next, representing on rational and irrational on number line. వీటి గురించి మనం ఇంట్రడక్షన్ పార్ట్ 1లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1 ఈ యొక్క సెక్షన్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 1.1 రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ యొక్క రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 సమ్స్ మనం సాల్వ్ చేద్దాం. 1.1 సమ్స్ సాల్వ్ చేయడానికి ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్న మెయిన్ అంతా కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ చూస్తే 9th చాప్టర్లో 9th క్లాస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1లో మీరందరూ కూడా మా టెక్స్ట్ బుక్లు తీయాలి. అందరూ కూడా టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకుంటే మనకి ఎక్సర్సైజ్ 1.1 1.2 చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లో మనకి ఫస్ట్ రామన్లో ఏబి ఇచ్చాడు. అందులో ఫస్ట్ది మనకి రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అంటున్నాడు. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ అండర్స్టాండ్ రేషనల్ నెంబర్ డెఫినేషన్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి మనకి గుర్తు చేసుకుంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఏంటవి? రేషనల్ నెంబర్ డెఫినేషను ద నెంబర్ విచ్ కెన్ బి రిటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉండాలి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే అది రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు? రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా 2/3, 5/2, 6/3 -6/3 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో ఈ విధంగా మనము p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 అయి ఉండాలి. p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 అయితే అది రేషనల్ నెంబర్. నెక్స్ట్ బీది ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రేషనల్ నెంబర్స్ ఈ డెఫినేషన్ యువర్ ఓన్ వర్డ్స్లోను ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇదే మనం చెప్పుకున్నదే. ద నెంబర్ విచ్ కెన్ బి రిటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 అయితే అది రేషనల్ నెంబర్ డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనది సెకండ్ రోమన్ గివెన్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ యొక్క స్టేట్మెంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అవ్వకూడదు కానీ రేషనల్ అవ్వాలి. ఇంటీజర్ అవ్వకూడదు అంటే ఎయిదర్ నెగిటివ్ ఇంటీజరు, పాజిటివ్ ఇంటీజరు, 0 అవి కాకోకుండా ఓన్లీ రేషనల్ నెంబర్ అవ్వాలి, అంటే p/q ఫామ్లో ఉండాలి. అంటే ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు? 2/3 చెప్పుకోవచ్చు, 5/3 చెప్పుకోవచ్చు, నెక్స్ట్ 2/10 చెప్పొచ్చు, 10/6 చెప్పొచ్చు. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ నేచురల్ నెంబర్. హోల్ నెంబర్ అవ్వాలి కానీ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు. న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4 ఇవి ఉండాలి న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో ఏముంటాయి? ఇంక్లూడింగ్ 0 అండ్ న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తేనే కదా హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్ కావకూడదంటే హోల్ నెంబర్స్ అయితే 0 వస్తుంది అన్నమాట దీని ఆన్సర్. థర్డ్ వన్, యాన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ కాకూడదు, ఇంటీజర్ అవ్వాలి. హోల్ నెంబర్ కాకూడదు, ఇంటీజర్ అవ్వాలంటే హోల్ నెంబర్స్లో ఏమున్నాయి? ఓన్లీ పాజిటివ్ను 0ను. ఇంటీజర్స్లో ఏముంటాయి? నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, 0 ఉంటాయి. కాబట్టి ఓన్లీ ఇంటీజర్స్ అవ్వాలి. కాబట్టి అంటే నెగిటివ్, ఎనీ నెగిటివ్ ఇంటీజర్, ఎనీ నెగిటివ్ నెంబర్ అంటే ఏదైనా నెంబర్ చెప్పుకోవచ్చు, దానికి మైనస్ వాల్యూ ఉండాలన్నమాట ఆన్సర్ అది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అవ్వాలి, హోల్ నెంబర్ అవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి, రేషనల్ నెంబర్ కూడా అవ్వాలి. అంటే p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 ఉండాలి, హోల్ నెంబర్ ఉండాలి, న్యాచురల్ నెంబర్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ 5 అని చెప్పుకోవచ్చు, 7 8 ఏదైనా అనొచ్చు. మనకి 5 కానీ 7 కానీ
8 కానీ ఏదైనా వస్తుంది, 5 తీసుకోండి ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్, ఏ నెంబర్ విచ్ ఈజ్ యాన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇంటీజర్ అయ్యి ఉండాలి, న్యాచురల్ నెంబర్ కాకూడదు. న్యాచురల్ నెంబర్ కాకూడదు అంటే 1 2 3 పాజిటివ్ నెంబర్స్, అంటే ఇంటీజర్ అవ్వాలంటే నెగిటివ్ నెంబర్స్. కాబట్టి ఎనీ నెగిటివ్ నెంబర్, ఏదైనా నెగిటివ్ నెంబర్ తీసుకుంటే దానికి ఆన్సర్ ఫిఫ్త్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. ఈ థర్డ్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. థర్డ్ సమ్ ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి ఇంటీజర్స్, 1 2 ఇంటీజర్స్కి మధ్యలో ఉన్న 5 రేషనల్ నెంబర్స్ 5 అంటున్నాడు. అంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, మీన్ మెథడ్ ఒకటి, ఆల్టర్నేటివ్ మెథడ్ ఒకటి. అంటే సింగిల్ స్టెప్. మీన్ మెథడ్ అనుకోండి 5 అంటే 5 స్టెప్స్ లెందీ ప్రాసెస్ వస్తుంది. మనకి సింగిల్ స్టెప్లోకి 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ద్వారా మనము ఈ యొక్క 1కి 2కి మధ్యలో ఉన్న 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సాల్వ్, రైట్ 1 and 2 as rational numbers with denominator ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 5కి 1 యాడ్ చేసి 6 డినామినేటర్లో ఉండే విధంగా మనము చూసుకోవాలి. 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు, 1 and 2కి 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి 5కి 1 యాడ్ చేసి 6 డినామినేటర్లో ఉండే విధంగా చూడాలి. 1 to 1 అన్నాడు కాబట్టి 1 is equal to 1 can express 1/1 ఇంటూ 6 డినామినేటర్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని 6తో మల్టిప్లై చేస్తాం. సో 1 6 6 by 1 6 6. సెకండ్ నెంబర్ ఈజ్ 2 can expression 2/1 ఇంటూ 6 ఈజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు 2 6 12 1 6 6. సో 6/6 12/6. దట్ ఈస్ ద 6/6 12/6కి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనం రాద్దాం. 6/6 7 నెక్స్ట్ నెంబర్స్ ఏంటమ్మా, 7/6 8/6 9/6 నెక్స్ట్ 10/6 నెక్స్ట్ 11/6 నెక్స్ట్ 12/6. నెక్స్ట్ 6 6 క్యాన్సిల్ ఇస్ 1 is 1 and 6 2s is 2. సో 1కి 2కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటమ్మా ఇక్కడ 1 2 3 4 5. సో 1కి 2కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ 5 నెంబర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. సో మీరు కేర్ఫుల్గా ఇక్కడ 5 అంటే డినామినేటర్ని 5తో యాడ్ చేసి 5కి 1 యాడ్ చేసి 6 డినామినేటర్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ 12 అయితే 12 ఓన్లీ సింగిల్ స్టెప్లోకే వచ్చేస్తుంది ఆన్సర్ మనకి. సింగిల్ స్టెప్ ఇక్కడ 12 అన్నాడు అనుకోండి, 12 + 1 13 డినామినేటర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనము ఈ మోడల్స్ ఎన్ని సమ్స్ ఇచ్చినా ట్రై దిస్ డూ దిస్లో ఉన్నాయి అక్కడ ఎగ్జాంపుల్ సమ్స్లో, అవి కూడా మీరు ఇదే మెథడ్లో చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎక్కడవి ఇక్కడ పేజీ నెంబర్ 4లో డూ దిస్లో ఫస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మీన్ మెథడ్. మీన్ మెథడ్ అంటే వేరే విధంగా చేయాలి. ఓన్లీ మనకి మీన్ మెథడ్ అడగకుండా ఉంటే మాత్రం మన సింగిల్ స్టెప్లో ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 and 8/11. ఈ మోడల్ లెక్కన మనకి ఎక్సర్సైజ్లో ఇప్పుడు 4th సమ్ ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 2/3. ఈ సమ్ మనము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ 4th ఫైండ్
3 rational numbers between 3/5 and 2/3. 3/5కి 2/3కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ద రేషనల్ నెంబర్స్ 3/5 అండ్ 2/3. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా లేవు, అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ని ఈక్వల్గా చేసుకుని సింగిల్ స్టెప్లోకి మనము సాల్వ్ చేస్తే 3 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్స్ని ఈక్వల్ చేయడానికి 5 3 కో-ప్రైమ్స్ కాబట్టి సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 5 and 3 is equal to 5 3 is 15. సో ఈ యొక్క నెంబర్ని ఏం చేయాలి, 50 వచ్చే విధంగా 3/5ని 3/3తో మల్టిప్లై చేస్తే 3 3 is 9, 5 3 is 15. సెకండ్ నెంబర్ 2/3 ఇంటూ 5/5, 2 5s 10, 3 5s 15. సో 9/15 అండ్ 10/15. దిస్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్ మనకి 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి సింగిల్ స్టెప్ మెథడ్లో రైట్ 9/15 అండ్ 10/15 యాజ్ రేషనల్ నంబర్స్ విత్ డినామినేటర్ 3 అన్నాడు కాబట్టి 3 + 1. Denominator is equal to 3 + 1 is equal to 4. Denominator 4 మీద ఉండే విధంగా మనము కాల్కులేషన్ చేస్తే 9/15 ఇంటూ 4/4 9 4s 36, 15 4s 60. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 10/15 ఇంటూ 4/4. 10 4s 40, 15 4s 60. సో 36/60, 40/60 between the rational numbers. So 37/60, 38/60, 39/60 and 40/60. This is the so 3/5 and 2/3 యొక్క 3 rational numbers. Okay, next some represent 8/5 and -8/5 on a number line. Already మనము నెంబర్ లైన్ మీద రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మనము ఇంట్రడక్షన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మళ్ళీ ఈ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 5th సమ్. Represent 8/5 and -8/5 on number line. First take a number line, divided into 2 parts. 1 0 1 2 0 right side positive values, 0 left side negative integers. So draw a number line and locate a points. 0 0 right side positive numbers, 0 left side negative numbers. Next 8/5 positive, -8/5 left side on number line. First of all 8/5 given number. So 8/5 denominator is 5. Denominator లో 5 ఉంది కాబట్టి divided in each unit
in 5 equal parts. 5 equal parts చేయాలి. Every unit ni, each unit ni 5 equal parts, left and right side 0 respectively. 0 ki right side every unit 5 parts, 0 ki left side every unit 5 parts మనము డివైడ్ చేయాలి. సో here 5 parts 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. So we write 1 by 5 parts kabatti each one is 1 by 5, 2 by 5, 3 by 5, 4 by 5, 5 by 5 is also 1. Next 6 by 5, 7 by 5, 8 by 5, 9 by 5, 10 by 2 is also 10 by 5. Okay, minus 1 by 5 left side, minus 2 by 5, minus 3 by 5, minus 4 by 5, minus 5 by 5 is also minus 1, minus 6 by 5, minus 7 by 5, minus 8 by 5, minus 9 by 5, minus 10 by 5 is also minus 2. So next step, eighth point on the right side on 0 is 8 by 5. 0 నుంచి మన రైట్ సైడ్ 8 పాయింట్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. దిస్ ఈస్ ద 8 by 5. దట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 0 కి లెఫ్ట్ సైడ్ ఎయిత్ వన్ ఆఫ్ ది పాయింట్స్ 1 2 3 4 5 6 7. దిస్ ఈస్ ఆల్సో minus 8 by 5. దిస్ ఈస్ సో 8 by 5 lies on 0 1 and 2. 8 by 5 1 కి 2 కి మధ్యలో ఉంది. Minus 8 by 5 lies on minus 1 and minus 2. Minus 1 కి minus 2 కి మధ్యలో. That is the rational numbers on number line. 8 by 5 and minus 8 by 5. This is the fifth question answer. Okay, next sixth round. I can explain the sixth round. మీరు టెక్స్ట్ బుక్ చూస్తూ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వి నోట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందమ్మా. మీరు ఏమీ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి. నేను చెప్పింది వినాలి, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. సిక్స్త్ రామంలో 8 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 8లో 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 మీరు హోంవర్క్ చేయాలి తల్లి. ఎక్స్ప్రెస్ ద following rational numbers. Rational number is decimal numbers. రేషనల్ నెంబర్స్ ఇచ్చేయడం దాన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ 242/1000. ఇవి ఇక్కడ రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసేటప్పుడు డినామినేటర్లో 10s 100s 1000s ఉంటే దాన్ని ఈజీగా మనము చేంజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ ఎగ్జాక్ట్లీ న్యూమినేటర్లో ఉన్న నెంబర్ యాజ్ ఈజీగా నోట్ చేసేసి డినామినేటర్లో 3 zeros ఉన్నాయి. ఈ 3 zeros న్యూమినేటర్ అంటే 242కి 3 నెంబర్స్ ఆఫ్టర్ డెసిమల్ యూ రైట్. సో ఆల్రెడీ దిస్ ఈజ్ 2 నెంబర్స్ 3 నెంబర్స్. సో 1 2 3 ఆఫ్టర్ డెసిమల్. సో డెసిమల్కి 0 ముందు 0 పెట్టడం వల్ల ఓన్లీ ఐడెంటిఫికేషన్కే. సో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ ఆఫ్టర్ డెసిమల్. సో దట్ ఈస్ ద ఆన్సర్. 242/1000ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేస్తే 0.242. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా మీరు? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 354/500. 354/500. ఇక్కడ ఒకటి మనము అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 500 ఉన్నాయి కాబట్టి 500ని మనము 1000లోకి చేంజ్ చేయడానికి 2తో మల్టిప్లై చేస్తే 1000 వస్తుందేమో. సో న్యూమరేటర్ డినామినేటర్ కూడా మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 4s 80, 2 5s 10, 0 1, 2 3s 6 +1 708/12.
2 zeros 0, 2 5s 10, 1000లో చేంజ్ చేశాను. ఎందుకంటే దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో నెంబర్స్ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ సేమ్ యాజ్ గా రాసేసి 3 నెంబర్స్ అప్ టు డెసిమల్ 1 2 3. సో 0.708 దట్ ఈస్ ద ఆన్సర్. అమ్మ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ థర్డ్ 2/5. 2/5 ఈజ్ ఆల్సో 5. 2తో మల్టిప్లై చేస్తే 2 2s 4, 2 5s 10. సో డినామినేటర్లో 1 0 ఉంది కాబట్టి న్యూమరేటర్ నెంబర్ 4 యాజ్ ఇట్ ఈస్గా రాసేసి 1 నెంబర్ ఆఫ్టర్ డెసిమల్. సో 0.4 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ 115/4. 115/4ని టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ 1000 కానీ చేంజ్ చేయడం కాదు, ఎగ్జాక్ట్లీగా యాజ్ ఇట్ ఈస్గా డివిజన్ చేసేది మీదని. 115ని 4తో డివిజన్ చేస్తే 4 2s 8, 3, నెక్స్ట్ 5 డౌన్, నెక్స్ట్ 4 8s 32, 4 9s 36 కాబట్టి 4 8s 32, 3.0, 4 7s 28, సబ్ట్రాక్షన్ 2 0, 4 5s 20 0. సో ఆన్సర్ ఇస్ 28.75. ఓకేనా? రేషనల్ నెంబర్ చేంజ్ టు డెసిమల్ నెంబర్స్. డినామినేటర్స్లో 10s 100s 1000s ఉంటే ఈజీగా మీరు దీన్ని చేంజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో సెకండ్ రామంలో 4 సమ్స్ ఉన్నాయి. ఆ 4 సమ్స్ మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ రామంలో ఎక్సర్సైజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫామ్ వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. ఓకే, ఫస్ట్ ఇది 3.6 డెసిమల్ ఫామ్స్ని ఇప్పుడు ఏం చేయాలి? p/q ఫామ్లో చేయాలి. ఇంతకుముందు 7th 6th రోమన్ను డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాం. ఇప్పుడు ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసాం. డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని ఇప్పుడు p/q ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఏమి లేదు, ఈ యొక్క 0.36 ఉన్నదాన్ని డెసిమల్ తీసేసి 36 న్యూమరేటర్లో నోట్ చేసేసి 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 100 తోటి దాన్ని డివిజన్ చేయాలి, డినామినేటర్ చేయాలి. దీన్ని p/q ఫామ్. దీన్ని ఇంకా సింప్లిఫ్ ఫామ్లో చేంజ్ చేయడానికి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 18 టైమ్స్ 50 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 9 టైమ్స్ 25 టైమ్స్. సో సింపుల్ ఫామ్ 9/25. ఓకేనమ్మా? ఇది ఫస్ట్ టైం. సెకండ్ది 15.4 డెసిమల్ ఫామ్. 15.4ని p/q ఫామ్లో రాయడానికి ఈ డెసిమల్ తీసేసి 154 యాసిడ్గా రాసేసి 1 నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 10 పెట్టాలి. దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్ని కూడా సింపుల్ ఫామ్లో చేంజ్ చేయాలంటే 7 7s 150, 7 7 2s 154, 5 2s 10. సో 77/5 ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి 7/5. సో నెక్స్ట్ ఉన్న 2 సమ్స్ 10.25, 3.25 ఈ రెండు కూడా మీరు హోంవర్క్గా p/q ఫామ్లోకి చేంజ్ చేయండి. ఏమా? నెక్స్ట్ 8th రామంలో ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్ ఇన్ ద p/q ఫామ్. ఇక్కడ మనము పైన 6th రామంలో చెప్పిందేమో p/q ఫాము టెర్మినేటింగ్ నెంబర్స్. నెక్స్ట్ 7th రామంలో చెప్పింది కూడా డెసిమల్ ఫాము p/q ఫామ్లో చేసాం. 8th రామంలో ఉన్నవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అనమాట. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని కూడా p/q ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు అని చెప్పాము. ఆ సమ్స్ మనము సాల్వ్ చేద్దాం. ఇది నాన్ టెర్మినేటింగ్
నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. చూడండి 5 బార్ అని ఉంది, అంటే 5 అనేది రిపీట్గా వస్తుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని కూడా p/q ఫామ్లో చేంజ్ చేయొచ్చు. లెట్ x is equal to 0.55. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ 5 అనే నెంబర్ రిపీట్గా వస్తుంది కాబట్టి దాన్ని పీరియాడిసిటీ అంటాం. హియర్ periodicity is 1. We multiply both sides in equation 1 10 1 by 10. ఈక్వేషన్ 1ని 10తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే we get ఏం వస్తుంది, x into 10 is equal to 0.55 into 10. x 10s 10x. 0.55 ని 10 తోటి రైట్ సైడ్ మల్టిప్లై చేద్దాం. ఫాలో అవ్వండమ్మా. 0 5s 0 0 0 0 1 5s 1 1 5s 1 0 5 5 5. ఇక్కడ చూడండి 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి మనం కూడా 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ పెట్టుకుంటాం. సో 5.55. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ 2 minus 1. ఈక్వేషన్ 2లోంచి 1 సబ్ట్రాక్షన్ చేసామనుకోండి 10x is equal to 5.5, x is equal to 0.55. సబ్ట్రాక్షన్ ఏమీ లేకపోతే ఇక్కడ x ప్లేస్లో కోఫిషియంట్ 1. నెక్స్ట్ 0 5 5. నెక్స్ట్ 5 minus 0 is 5. 10 minus 1 is equal to 9x. Therefore, x is equal to 5/9. That is the answer. So, 0.5 బార్ని సాల్వ్ చేస్తే 5/9 అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని కూడా మనం p/q ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. సో 5/9 నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇదే రోమన్లో 8th రోమన్లో ఫస్ట్ సమ్ 0.5 బార్ చెప్పాను కదా. నెక్స్ట్ సెకండ్ సమ్ 3.8 బార్, అంటే 1 నెంబరే రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ మెథడ్ ఎలా ఉందో సెకండ్ సమ్ కూడా ఆ విధంగానే చేయండి. అంటే ఇది మీరు హోంవర్క్ చేయాలి. థర్డ్ సమ్ చూడండి 0.36 అంటే 3636 అంటే 2 డిజిట్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఈ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమా ఎయిత్ రోమన్లో థర్డ్ సమ్ 0.36 బార్. సో let x is equal to 0.36 036 etc. This is equation 1. Here periodicity అంటే రిపీట్గా వస్తూ ఉంది. periodicity is 2. So we multiply both sides in equation 1/100. పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేసాం. ఇందాక పీరియాడిసిటీ 1 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసాం ఈక్వేషన్ 1ని. సో ఈక్వేషన్ 1 100. We get x into 100 0.3636 into 100. x into 100 means 100x. ఈ కాల్కులేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేద్దాం. 0 0 0 0 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1 6 3 6 3 కాల్కులేషన్ 0 0 6 3 6 3 4 నెంబర్స్ ఆఫ్టర్ డెసిమల్. సో 36.36 36.36. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 2 minus 1 you get 100x is equal to
36.36, x is equal to 0.36. Subtraction 0, 0, 6, 0, 1, so 99x. Therefore x is equal to 36/99. Next 9w 4 times 11 times. Therefore x is equal to 4/11. Therefore 0.36 bar is equal to 4/11. So 1 decimal 1 నెంబర్ రిపీట్ అయినా ఇట్లా చేయాలి. 1 నెంబర్ అయితే 10తో మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్ అయితే 3తో మల్టిప్లై అంటే 100తో మల్టిప్లై చేయాలి. 3 నెంబర్స్ మల్టిప్లై అయితే 1000తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. దీని తర్వాత 4th సమ్ ఉంది కదమ్మా, 3.127 బార్. సేమ్ ఇదే మెథడ్ మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ 9th రోమన్ 9th సమ్ వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ ఫైండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడ డివిజన్ మెథడ్ చేయకోకుండానే మనము టెర్మినేటింగ్ డెసిమల్లో కాదో మనము ఐడెంటిఫై చేయాలి. చేద్దాం. ఇవి నోట్ చేసుకున్నాం కదమ్మా. ఫస్ట్ సమ్ 3/25. 3/25 డినామినేటర్లో ఉన్న నెంబరు 5 square. 5 square means 25. సో denominator is in the form 2 power m into 5 power m. ఇది మెయిన్. డినామినేటర్లో ఉన్న నెంబర్ ఫ్రాక్షన్ ఫామ్ రాస్తే 2 power m into 5 power n ఫామ్లో ఉంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఆ ఫామ్లో లేకపోతే అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని 3/2 power 0 into 5 square కింద నోట్ చేయొచ్చా? అంటే ఈ ఫామ్లో ఉందా అంటే 3/25 దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకేనమ్మా. ఏంటి మీరు మెయిన్ కాన్సెప్ట్ అర్థమవుతే ఎన్ని సమ్స్ అనేది చేయగలుగుతాం. డినామినేటర్లో 2 power m అంటే m ప్లేస్లో నేచురల్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు. 2 power m అంటే 5 power n ఫామ్లో ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్ ఫ్యాక్టర్ ఫామ్ రాస్తే 5 square. 5 square అంటే 2 power 0 అంటే 1 కదా. సో 2 power 0 into 5 square. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి 3/25 రేషనల్ నెంబర్ అవుతుంది. సెకండ్ సమ్ చూడండి. 11/18. 11/18 అంటే 18 ఫ్యాక్టర్స్ రాస్తే సో 2 into 3 square. 3 square 2 ఉంది కానీ 5 లేదు కాబట్టి ఏమవుతుంది? డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్ 2 power m into 5 power n. ఈ ఫామ్లో లేదు కాబట్టి 11/8 ఇర్రేషనల్. ఓకేనమ్మా, అర్థమైందా? ఇర్రేషనల్ నెంబర్లో కొంచెం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ది 13/20. 20 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 2 10s 2 5s అంతేనా. సో 13/2 square 5 1. సో 2 power m into 5 3 7s. సో 41/2 into 3 into 7. సో 2 power m into 5 power n ఫామ్లో లేదు కాబట్టి 41/52 ఈజ్ irrational. That is the answers in exercise 1.1. ఏమో 1.1 అందరికీ అర్థమైంది కదా. 1.1లో చాలా జాగ్రత్తగా మనము చేయవలసింది ఏంటంటే 2 రేషనల్ నెంబర్స్లో ఉన్న ఇక్కడ థర్డ్ సమ్ 4th సమ్ అవి కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఫామ్ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయటం, డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో చేంజ్ చేయటం, నెక్స్ట్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లో చేంజ్ చేయటం మెయిన్ ఇవి సమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2.
Exercise 1.2. Exercise 1.2లో ఫస్ట్ రాము క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ కొన్ని 6 నెంబర్స్ ఇచ్చాడమ్మా. ఆ నెంబర్స్ రేషనల్లా ఇర్రేషనల్లా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. ఫస్ట్ సమ్ము √27. √27 బిఫోర్ పర్ఫెక్ట్ నెంబరు ఆఫ్టర్ పర్ఫెక్ట్ నెంబరు చూస్తే 25. నెక్స్ట్ 27. నెక్స్ట్ 36. అంతే కదా. 25 స్క్వేర్ రూట్ 36. 25 స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ నెంబర్ 5. √27. 36 పర్ఫెక్ట్ 6. అంటే 5కి 6కి ఇంటిజర్స్ నెంబర్స్లో ఏమి √7. √27 అనేది పర్ఫెక్ట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో దేర్ఫోర్ √27 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనమ్మా. సెకండ్ చూడండి √441. 441 పర్ఫెక్ట్ స్క్వేర్ 21 హోల్ స్క్వేర్. సో 21 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 21. సో 21 ఈజ్ రేషనల్ నెంబర్. ఓకే. రేషనల్. నెక్స్ట్ నెంబరు థర్డ్ సమ్ 30.23423445. ఇలాగా డాట్స్ వస్తేనే మనము నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కింద చెప్పవచ్చు. ఇక నాన్ టెర్మినేటింగ్లో 2 కదా రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ రిపీట్గా వస్తున్న 23 మళ్ళీ 4 వచ్చింది 23. సో నాట్ రిపీటింగ్. సో దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 7.484848 డాట్. అంటే 48 అనేది రిపీట్గా వస్తుంది కాబట్టి నాన్ టెర్మినేటివ్ రిపీటింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటివ్ రిపీటింగ్ డెసిమల్స్ టీ/Q ఫామ్లో చేంజ్ చేస్తాం కాబట్టి ఇది రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 11.2132435465. ఇది మనకు పాయింట్లోనే ఉంది కాబట్టి ఎంత నెంబర్ ఇచ్చినా కూడా ఇది రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ 0.3030030003. సో దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే నాట్ రిపీటింగ్, ఏమి రిపీటింగ్ ఏమీ లేదు, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్. దట్ ఈస్ ద ఫస్ట్ రాంగ్. సెకండ్ సమ్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ విత్ యాన్ ఎగ్జాంపుల్ హౌ ఇర్రేషనల్ నెంబర్స్ డిఫర్ ఫ్రమ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి మధ్యలో వాటిని రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. Rational numbers definition a number which can be written in the P/Q form. Q not equal to 0. P/Q form lo undu Q not equal to 0 aithe that rational numbers antam. Example 2, 3, 4/6, 2/3 or 99 minus value ఇవన్నీ కూడా rational numbers అవుతాయి. P/Q ఫామ్లో ఉండాలి, Q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇర్రేషనల్ నెంబర్స్ అయితే ఏ నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద P/Q ఫామ్. P/Q ఫామ్లోకి రాయలేము, రేషనల్ నెంబర్స్ అవుతాయి. టెర్మినేటింగ్ డెసిమల్స్
నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇవన్నీ కూడా పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇవన్నీ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇందులో నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఈ రెండింటికి బెస్ట్గా డిఫరెన్సెస్ రాయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 5 అప్ టు 3 డెసిమల్ నెంబర్స్. 3 డెసిమల్స్ నెంబర్స్ వచ్చే వరకు రూట్ 5ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి మామూలు రేషనల్ నెంబర్స్ డివిజన్ చేయడం అంటే ఈజీ. రేషనల్ నెంబర్ డివిజన్ చేయడము కొంచెం ఈజీయే, కానీ అర్థం చేసుకుంటే ఈజీ, చేస్తే ఇంకా ఈజీ. సో రూట్ 5ని లాంగ్ డివిజన్ మెథడ్లో 5.0000 రైట్ సైడ్ నోట్ చేయాలి. జీరోస్ ఎందుకంటే నెక్స్ట్ 5 తర్వాత మరి జీరోస్ యాడ్ చేయాలంటే జీరోస్ పెట్టుకోవాలి. ఇవి కూడా 2 పెయిర్ కింద పెట్టుకున్నాం. 2 పెయిర్ కింద పెట్టుకుని లాంగ్ డివిజన్ మెథడ్ చేద్దాం. నెక్స్ట్ ఈ యొక్క 5కి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. అవి స్క్వేర్ రూట్స్ మనం చూడాలి. 5కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 4 అంటే 2 స్క్వేర్ అంటే 2 డివిజర్ అవుతుంది, నోట్ చేయాలి. కోషెంట్లో కూడా నోట్ చేయాలి. సో డివిజర్లోను కోషెంట్లోనూ కూడా 2 నోట్ చేసుకోవాలి. సో 2 2 4. సబ్ట్రాక్షన్ 1. ఈ డెసిమల్ కోషెంట్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ 0 పేర్స్ డౌన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క కోషెంట్లో ఉన్న 2ని డబల్ చేస్తే 4, అది డివిజర్లో నోట్ చేస్తాం. నెక్స్ట్ ఈ 4 టెన్స్లోను ఎన్ని టెన్స్ డివిజన్ అవుతుందో చూడాలి. 4 2s 8, 4 2s 8 అయితే 2 తోటి కోషెంట్లోను డివిజర్లోను నోట్ చేస్తాం. అంటే 2 2s 4, 2 4s 8. సబ్ట్రాక్షన్, బారోయింగ్ సబ్ట్రాక్షన్ అమ్మా. నెక్స్ట్ 6 అంటే 16. నెక్స్ట్ 2 zeros డౌన్ చేస్తే నెక్స్ట్ 22ని డబల్ చేస్తే 44. 44 16లో క్యాన్సిల్ అవ్వదు. 44 116లోను క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి మనము ఎస్టిమేట్ మెథడ్ మాత్రమే చూద్దాం. ఎస్టిమేట్ మెథడ్లో 160 44 ఉంది కదా, అది 40కి వేస్తాం. ఎస్టిమేట్ 0 క్యాన్సిల్ చేస్తే 4 అంటే 4 క్యాన్సిల్ అవుతుందేమో ఎస్టిమేట్ చేయడానికి డివిజన్. ఇక్కడ 3 డెసిమల్ అప్ టు 3 అంటే చాలా ఈజీగానే చేస్తాం. నెక్స్ట్ 6 8 కూడా అడుగుతాడు. అందుకని ఓన్లీ ఎస్టిమేట్ చేయడానికి ఈ డివిజన్ మెథడ్ మనకి చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 160 44ని 40 కింద రౌండ్ అప్ చేసి క్యాన్సిల్ చేశాను అనమాట. 4 4 16 4 అవుతుందేమో అని నేను ఎస్టిమేట్ చేస్తాను అంతే. చూద్దాం. 4 4 16 1, 4 4s 16 1 7 1, 4 4 16 1 17. సో బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది. సో మనకి వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు ఇంతకి 3 వస్తుంది అనమాట. 3 వేసుకోవాలి. ఓకేనా? సో 3 3 9, 3 4 12 1, 3 4 12 1 13. సబ్ట్రాక్షన్, బారోయింగ్ సబ్ట్రాక్షన్ 10 minus 9 1, 9 minus 2 7, 5 minus 3 2. నెక్స్ట్ 2 zeros డౌన్ చేస్తాం. 223ని డబల్ చేస్తే 6 4 4 4 46. నెక్స్ట్ 446 ఉంది కదా, దీన్ని 2700కి ఎస్టిమేట్ చేసి 500 చూద్దాం. 2 zeros క్యాన్సిల్ అయితే 527లో 6కి అప్రాక్సిమేట్లీగా 6 తీసుకుంటున్నాను. 6 చూద్దాం. 6 6 36, 6 6
36, 3 39. 6 4 24, 3 27. 6 4 24 to 26. Okay na? Next barring subtraction 4 0 3 నెక్స్ట్ 4466. దీన్ని డబుల్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్. సో డెసిమల్ అప్ టు 3 డెసిమల్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ వరకు చేసుకున్నా సరిపోతుంది ఆన్సర్. సో √5 ఈజ్ ఈక్వల్ టు 2.236 ఇంకా వస్తానే ఉంటుంది అప్ టు 3 డెసిమల్ అంటాడు కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనకి √5ని ఫైండ్ అవుట్ చేయడము కష్టమేమీ కాదు, చాలా ఈజీ. దీని తర్వాత √2 వాల్యూ చార్ట్ మీద వేసాను, √3 వాల్యూ, √5 వాల్యూ, √7 వాల్యూ కూడా నేను చార్ట్ మీద వేసింది మీకు షోయింగ్ చూపిస్తాను. మీరు అవన్నీ కూడా హోంవర్క్లో మీరు చేయాలి. √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ, √7 వాల్యూ. నెక్స్ట్ ఈ నెంబర్ ఈ సమ్ తర్వాత కనిపించట్లేదు. Find the value of √7 up to 6 decimal places by long division method. ఈ సమ్ మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? Locate √10 on number line. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ పార్ట్ 1లో స్క్వేర్ రూట్స్ నెంబర్స్ √2, √3, √4, √5 ఇవన్నీ స్క్వేర్ రూట్స్ స్పైరల్లో మీకు నెంబర్ లైన్ మీద ఇర్రేషనల్లో నెంబర్ లైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అక్కడ సరిగా విన్నారో లేదో ఇప్పుడు √10 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేట్ ద √10 on the locate the √10 on number line. We should consider ఫస్ట్ √10ని నెంబర్ లైన్ మీద చూపించేటప్పుడు √10కి ముందు √10 - 1 మనము ఐడెంటిఫై చేయాలి. √10 - 1 అంటే √9. √9 స్క్వేర్ రూట్ 3. సో √9 ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ కింద మనం తీసుకోవాలి. సో టేక్ ఏ నెంబర్ లైన్, మనము జాగ్రత్తగా మ్యాథ్స్ కాబట్టి స్కేల్ యూజ్ చేసి పెన్సిల్ యూజ్ చేసి జాగ్రత్తగా గీయాలి. ఓకేనా? నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత మిడిల్ని 0 తీసుకుని నెక్స్ట్ ఈ పాయింట్స్ని మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 1 పాయింట్స్ తీసుకుంటే స్కేల్ మీద మీకు ఇక్కడ బోర్డు మీద కనిపించదు కాబట్టి 2 యూనిట్స్ని 1 యూనిట్ కింద తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 యూనిట్స్ని 1 యూనిట్ కింద తీసుకుంటున్నాను నేను నెంబర్ లైన్. కనిపించదు కాబట్టి బోర్డు టైప్. సో 1 2 3 4 -1 -2. ఓకే, దిస్ ఈజ్ O విత్ లెటర్ O on letter O. 0 with letter 0 point on O. Next 3 points located in A. 3 points located A. Next OA కి పెర్పెండిక్యులర్గా A నుంచి 1 యూనిట్ని పెర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. 1 యూనిట్ని పెర్పెండిక్యులర్గా ఓఏకి పెర్పెండిక్యులర్గా AB అనే లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. అది AB. నెక్స్ట్ జాయిన్ ఓబిని జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనము నోట్ చేయవలసింది ఏంటంటే OA ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ OBని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక థీరము మనకు గుర్తు రావాలి, ఎందుకంటే ఇంట్రడక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో ఏంటమ్మా
పైథాగరస్ థీరం ఏం చెప్పాము? ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అంటే ఓబీ స్క్వేర్ అనేది హైపోటెన్యూస్, స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. హైపోటెన్యూస్కి టూ సైడ్స్ను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది. ఆ యొక్క థీరం నుంచి మనం ఓబీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఓబీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ 3 యూనిట్స్, ఏబీ 1 యూనిట్. ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9, 1 స్క్వేర్ మీన్స్ 1. ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓబీ ఈజ్ ఈక్వల్ టు √10 యూనిట్స్. ఓకేనా? ఓబీ అనేది పైథాగరస్ థీరం నుంచి మనకి ఈ వాల్యూ √10 వచ్చింది. ఇప్పుడు మనము కాంపాస్ యూజ్ చేసి ఓన్ సెంటర్ పాయింట్గా తీసుకొని ఓబీ యొక్క రేడియస్గా తీసుకొని మనము డ్రా అండ్ ఆర్క్ ఆన్ నెంబర్ లైన్ తీసుకుంటే అదే మనకి √10 వాల్యూ. ఓకేనమ్మా? ఓ సెంటర్ పాయింట్గా తీసుకుని కంపాస్ యూజ్ చేసి ఓబీ రేడియస్ తోటి డ్రా చేస్తే వచ్చిందే మనకి √10. సో దిస్ ఈజ్ ద locate √10 on number line. నెక్స్ట్ 8th సమ్ చూడండమ్మా. 8th సమ్, ఫైండ్ అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2 and 3కి ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎయిత్ సమ్ 2 and 3కి మధ్యలో ఉన్న ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు √4 అండ్ 3 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు √9. √4 √9. సో √2ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా తీసుకున్నాను, 3ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ √9 కింద రాస్తాను. సో √4కి √3 √9కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటమ్మా? √5, √6, సారీ √7, √9. So this is the √5, √7 is the rational numbers. Rational numbers. State whether the following statement are true or false, justify your answer అంటున్నాడు. Every irrational number is a real number. రియల్ నెంబర్స్ అంటే ద కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ అవ్వాలి, ఇర్రేషనల్ అయితేనే కదా రియల్ నెంబర్స్. సో ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ కూడా రియల్ నెంబర్ అవుతుంది, అంటే ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇందులో రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ కూడా రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్ కూడా రియల్ నెంబర్ అవుతుంది, ట్రూ. ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ రియల్ నెంబరు రేషనల్ నెంబరు కాకపోవచ్చు, కరెక్టే, ఇది ట్రూ. √n ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా తీసుకుంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే n ఈజ్ ఈక్వల్ టు పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా తీసుకున్నాం అనుకోండి. √n అనేది ఏమంటున్నాడు? ఇర్రేషనల్ నెంబర్. √n ఈజ్ నాట్ ఇర్రేషనల్. √n ఈజ్ ఈక్వల్ టు నాట్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు √n అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ కాదు. కాబట్టి n ప్లేస్లో పెర్ఫెక్ట్ స్క్వేర్ వేసామనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. అంతేనమ్మా? రేషనల్ అవుతుంది. కాబట్టి √n ఈజ్ నాట్ ఇర్రేషనల్. ఇర్రేషనల్లీ కాదని చెప్తానంటే రేషనల్ అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ. అర్థమైంది కదా అమ్మా? n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే √n అనేది రేషనల్
ఇర్రేషనల్ కాదు. కాబట్టి వాడు కరెక్టే చెప్పాడు, కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ 5th వన్, రూట్ n ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దీనికి ఏమంటున్నాడు, n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే రూట్ n అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కాకపోతే ఇది ఇర్రేషనల్ అవుతుంది అన్న కదా. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే రూట్ n అనేది ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి వీడు ఏమంటున్నాడు, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి రూట్ n ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ 6th వన్, ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఇర్రేషనల్ అవుతానే కదా రియల్లో, అవునా. రేషనల్ అంటే రియల్ అంటే రేషనల్ ఇర్రేషనల్. రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఆల్ రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అంటున్నాడు. అన్నీ ఇర్రేషనల్ అయితే మరి రేషనల్ కూడా ఉన్నాయి కదా, మరి రేషనల్ కూడా అవుతుంది. కాబట్టి ఇది హోంవర్క్ ఎక్సర్సైజ్ 1.1లో మనము చేయవలసినవి ఉన్నాయి కదా. అవి ఎక్సర్సైజ్ 1.1లో 7th రోమన్లో 6th రోమన్ కూడా 6th రోమన్లో సెకండ్ దాంట్లో 1 to 4 కోసం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1లో 7th రోమన్లో 3rd and 4th వన్. నెక్స్ట్ 8th రోమన్లో ఎక్సర్సైజ్ 1.1లో 3rd and 4th వన్. నెక్స్ట్ 4th సమ్ ఓన్లీ ఎక్సర్సైజ్ 1.2లో ఎక్సర్సైజ్ 1.2లో 7th సమ్, సారీ 6th సమ్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ root 7 up to 6 decimal place. ఓకేనా. ఇవి నోట్ చేసుకుని నీట్గా బుక్లోను సమ్స్ అన్నీ కూడా ఆన్సర్స్ చేసి ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.